నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయూత పెన్షన్‌లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఈ నెల ఏదైతే మనకు పెన్షన్‌లయితే రావాలో ఇందుకు సంబంధించి ఒక అప్డేట్ వచ్చింది. దాంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో 4 పథకాలయితే అమలవుతున్నాయి గదా! ఈ 4 పథకాలు ఆసరా పెన్షన్‌లకు ఎటువంటి అప్డేట్స్, ఎలాంటి పథకాలు అందబోతున్నాయి? కొత్త మార్పులేంటి? కొంతమందేమో 2 నెలల, 3 నెలల పెన్షన్ రాలేదంటున్నారు. కొత్త పెన్షన్‌లు ఎప్పటినుంచి అందజేస్తున్నారు? అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చి దాదాపు సంవత్సరం అయితే గడిచింది. ఇప్పుడు కొత్తగా మనకు కొత్త సంవత్సరం రావడంతో ప్రభుత్వం నుంచి కొన్ని కదలికలైతే వచ్చాయన్నమాట. లేటెస్ట్‌గా మంత్రి సీతక్క ఏదైతే మహిళలకు సంబంధించి కూడా గుడ్ న్యూస్ అయితే చెప్పారు. ఆ వివరాలనేది వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి. మొదటిసారిగా నా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా చేయూత పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి మొట్టమొదటిసారిగా ఏదైతే ఇందులో 4 పథకాలు అయితే అమలు చేస్తున్నారు కదా! 4 పథకాల్లో వ్యవసాయ కూలీలకు సంబంధించి చూసుకున్నట్లయితే అంటే జాబ్ కార్డు కరువు పనిలో పనిచేసి 20 రోజులు ఎలిజిబుల్ అయినట్లయితే వారికి వస్తున్నాయి కదా! ఇది కూడా ఎలా ఇస్తున్నారంటే మహిళ పేరు మీద అయితే అందిస్తున్నారని చెప్పేసి అందరికైతే ఇవ్వరు. కుటుంబంలో ఎంతమంది 5 మంది ఉన్నా కూడా మహిళ పేరు మీద మాత్రం ఆ అకౌంట్‌లో ఇస్తారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఇందుకు కొనసాగింపుగా మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేంటంటే ఇప్పుడు లిస్ట్ అయితే వచ్చింది. కరువు పనికి సంబంధించి ఏదైతే మనకు పోస్ట్ ఆఫీస్‌లో ఇస్తామని చెప్పారు కదా! ఆ లిస్ట్ ప్రకారం కొంతమందేమో రైతు భరోసాలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఉంది కదా! అందుకు సంబంధించి ఈ పథకాలు పొందాలంటే మీరు ఆధార్ కార్డు సీడింగ్ అనేది పెట్టుకోవాలని చెప్పేసి పోస్ట్ మ్యాన్ అయితే అందిస్తున్నారు కాబట్టి ఇంకెవరైనా గనక ఇదైతే ఎలిజిబుల్ లిస్ట్‌లో ఏదైనా పొరపాట్లున్న ఆధార్ కార్డ్ అనేది లింక్ చేయకపోయినా కొన్ని ఇబ్బందులున్నా కూడా పోస్ట్ మ్యాన్ అయితే లిస్ట్ పెడుతున్నారు కాబట్టి ఆ లిస్ట్‌లో ఉన్నటువంటి సభ్యులు కావచ్చు ఒకసారి ఎంక్వైరీ చేసుకుంటే మీకు తప్పనిసరిగా అకౌంట్‌లో అయితే డబ్బులైతే జమ అవుతాయన్నమాట. సో, ఇంకా తెలంగాణ రాష్ట్రంలో మరో పథకం ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి మనకు కొత్త రేషన్ కార్డులు. కొత్త రేషన్ కార్డులకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇది అవ్వాతాతల ఆసరా పెన్షన్‌లకు చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం అయితే ఆధార్ కార్డ్ లింక్ ద్వారా మాత్రమే పెన్షన్‌లు అయితే వస్తున్నాయండి. 100% గమనించుకోగలరు. దీనివల్ల ప్రభుత్వానికి 2 రకాల లాభాల కంటే నష్టాలు ఎక్కువున్నాయట. అవి గవర్నమెంట్ సంబంధించి ఎంప్లాయీ తీసుకుంటున్నారట రూ. 10,000 ఇలా రూ. 4,000. సో, ఇప్పుడు ప్రస్తుతానికి రేషన్ కార్డ్ మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటే మాత్రం పెన్షన్‌లు కొన్ని పోయే ఛాన్స్ ఉంది. కొత్త రేషన్ కార్డులకు సంబంధించి చాలామంది తెలియక కులగన సర్వేలో అప్లికేషన్ చేసుకున్నా కూడా ప్రజాపాలనల అప్లికేషన్ చేసుకున్నా కొంతమంది రాలేదట. సో, అటువంటి వారికి మరొక అవకాశం అయితే కల్పించిందనమాట. ఈ నెల 21 తారీఖు నుంచి 24 తారీఖున అప్లికేషన్ చేసుకోవచ్చు. అయితే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఆసరా పెన్షన్‌లు పొందుతున్న లబ్ధిదారులకు తప్పనిసరిగా రావాలి గానీ కొన్ని ఇబ్బందుల వల్ల రాలేదు. 15 సంవత్సరాలు కొత్తగా పెళ్ళైన వారికి రాలేదు కాబట్టి లిస్ట్‌లో ఆల్రెడీ పంచాయత్ సెక్రటరీ దగ్గర అయితే లిస్ట్ అయితే ఉందన్నమాట. ఆ లిస్ట్ ప్రకారం పూర్తి స్థాయిలో మీరు కారోబార్‌ని అడిగినా కూడా అందిస్తారనమాట. పేరుందా లేదా? ఎలా మా పరిస్థితి ఏందని చెప్పేసి దీనికి సంబంధించి ఎంక్వైరీ అయితే నడుస్తుంది. ఇప్పటికే కంప్లీట్ అయితే అయింది. కొన్ని జిల్లాలకు సంబంధించి రేపు అనేది 21 తారీఖు చాలా ఇంపార్టెంట్. 4 పథకాలైతే ఎవరికి అర్హులు? ఫస్టు రేషన్ కార్డు మీకు వచ్చిందా రాదా చెప్తారు. దాని తర్వాత వచ్చేసి రైతు భరోసా వ్యవసాయ కూలీలకు ఎంతమంది వచ్చిందని చెప్తారు. దాని తర్వాత వచ్చేసి ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఎంతమంది అప్లికేషన్ చేసుకున్నారు, ఎవరెవరికి వచ్చిందని చెప్పేసి చెప్తారు. ఇక ఈ పథకాలతో పాటు ప్రభుత్వం అనేది మరో ముందడుగు అయితే వేసింది. అందులో ఆసరా చేయూత పెన్షన్లు అంటే మొత్తం 45,000 కోట్ల రూపాయలు అయితే కేటాయించడం జరిగింది కదా! అయితే ప్రభుత్వం ఏం చేసిందంటే మనకు ఈ పథకాలతో పాటు ముందుకైతే వెళ్ళాలని చూస్తున్నారు. ఆసరా చేయూత పెన్షన్లు పెంచి ఇవ్వాలని. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఎంతమంది అర్హులు ఏందనేది డాటా తీసుందట. అధికారులు అయితే ఇప్పుడు గతంలోనూ నివేదిక అయితే రెడీ అయితే ఉందట. వాటిని మరోసారి వెరిఫై అయితే చేస్తున్నారు. ఇక కొత్త పెన్షన్లకు సంబంధించి పెంపు అనేది అంటే పాత పెన్షన్లు ఎవరైతే 44 లక్షల మంది ఉన్నారో రూ. 4,016 అదేవిధంగా రూ. 6,016 అందిస్తామని చెప్పారు కదా! ఎంత బడ్జెట్ అవుతుంది? ప్రతి ఒక్కరికి పెంచితే ఇప్పుడు కొత్త పెన్షన్లు ఎంతమంది లిస్ట్‌లో ఉన్నారని చెప్పేసి కూడా ఎంక్వైరీ అయితే జరుగుతుందట. సో, ఇవన్నిటి ప్రకారం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో 2,500 కోట్ల రూపాయలు ప్రతి నెల ఖర్చు అవుతుందట. అయితే ప్రభుత్వం ప్రతి నెల 1,000 కోట్లు ఖర్చు అవుతుంది. మరి 1,500 కోట్ల రూపాయలు కావాలని చెప్తే ఇందుకు సంబంధించి ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు అయితే రూపొందించి ఈసీ ప్లాన్‌లో ఈ నెల దాదాపు 26 తారీఖున పెన్షన్లు అనేది ఇవ్వాలని చూస్తున్నారు. బ్యాంక్ అకౌంట్‌లో అయితే జమ కాబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే డిసెంబర్ మంత్ పెన్షన్లు దాంతోపాటు ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఏ నెల పెన్షన్లు ఆ నెల ఇస్తున్నారు. సేమ్ అదే విధానాన్ని ఫాలో అయితే ఎలా ఉంటుందని చెప్పేసి అదేవిధంగా అక్కడ 1 తారీఖు నుంచి 10 తారీఖు లోపు కుదిరితే 2 తారీఖు లోపే కంప్లీట్ అవుతుంది. ఆ విధానం కూడా ఆడ పెద్ద ఎత్తున పండుగ జరుగుతుంది మాత్రం ఇక్కడ మాత్రం చేయడం లేకపోవడంతో ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఆవేదన చెందడం
పెన్షన్లు అనేది ఆసరా పెన్షన్లు అనేది ధరలు అనేది మార్కెట్‌లో విపరీతంగా పెరగడంతో ప్రభుత్వం ఇటువంటి పెన్షన్లు కూడా పెంపు అనేది ఉండాలని చెప్పేసి కోరుతున్నారు. ఇందుకు సంబంధించి దివ్యాంగులకు ముందుగా పెంచే ఛాన్స్ ఉన్నట్లు మంత్రి సీతక్క చెప్పడం జరిగింది. ప్రస్తుతం 2 నెలల పెన్షన్లు ఇస్తారంటే కొంతమందికి ఈ నెల ఇచ్చే అవకాశాలు ఎందుకంటే ఎక్కువగా ఉంది. ఫిబ్రవరిలో ఎలక్షన్లకైతే వెళ్ళాలని చూస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ చేయూత పెన్షన్లు అనేది పెంపు అనేది ఉండబోతున్నట్లు తెలుస్తుందన్నమాట. ప్రభుత్వం మొత్తానికి ఎంత పెన్షన్లు ఇవ్వబోతున్నారు? కొంతమందేమో గతంలో అప్లికేషన్ చేసుకున్నవారు ఉన్నారు. కొత్తగా ఆసరా పెన్షన్లు మళ్ళీ వయసు వచ్చిన వారు మీరు ఎప్పుడు చేసుకోవచ్చు అంటే 21 తారీఖు నుంచి 24 తారీఖు లోపు. కొత్తగా రేషన్ కార్డులో ఉన్నప్పుడు ఆసరా పెన్షన్లు కూడా ఉన్నది కాబట్టి అర్హత. ఇప్పటికే కొన్ని పథకాలు అయితే అమలయ్యాయి, కొన్ని పథకాలు అయితే అమలు కాలేదు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం అయితే కొన్నిటిని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఎలా అయితే వెరిఫికేషన్ స్టార్ట్ అయిందో మనకు ఫిబ్రవరిలో కూడా కొన్ని వెరిఫికేషన్లు అయితే స్టార్ట్ కాబోతున్నట్టు తెలుస్తుంది. అది ఎలా అంటే ఆసరా పెన్షన్లు అసలైన లబ్ధిదారులు ఎవరు, అనర్హులు ఏంటి, కొత్తగా అప్లికేషన్ చేసుకున్నవారు ఏంటి అని చెప్పేసి ఒక లిస్ట్ అయితే రెడీ చేయబోతున్నారు. సో మొత్తం మీద అయితే తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 2 పథకాలు రావచ్చు. ఒకటి రేషన్ కార్డు లేకపోతే రేషన్ కార్డు వస్తుందన్నమాట మీకు. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి అవ్వాతాతలకు, ఒంటరి మహిళలకు, దివ్యాంగులకు వచ్చే ఛాన్స్ ఉంది ఇందిరమ్మ ఇళ్ళు. అదేవిధంగా ఇంకా కొందరికేమో రైతు కూలీలకు సంబంధించి కేటగిరీలో వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఇటు ఆసరా పెన్షన్లు వస్తుంది, ఇటు రైతు కూలీలకు వ్యవసాయం లేకపోతే 20 రోజులు పని చేసినా సరిపోతుంది. కొంతమందికి ఏమో భూజాగం ఉండడంతో రైతు భరోసా వస్తుందన్నమాట. 4 పథకాలు కనీసం ఏవైనా 2 ఒక పథకమైనా వచ్చే అవకాశాలు, కొంతమందికి 3 పథకాలు కూడా ప్రభుత్వం అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది అనమాట. ఎందుకంటే ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు ప్రియారిటీ అయితే కనపరిచారని. ప్రతి నెల కొన్ని పెన్షన్లు కట్ చేస్తున్నారు కదా, అది సర్వే అనేది ఇందులో ప్రత్యేక సాఫ్ట్వేర్ అనుసంధానంగా చేసుకొని ఏదైతే రైతు భరోసా లాగా ఇప్పుడు ప్రస్తుతానికి కూడా అదే విధానాన్ని ప్రభుత్వం ముందుకు సాగించాలని చూస్తున్నారు. ఇందులో వచ్చేసి ఫేక్ సర్టిఫికేట్లు పెట్టిన వారు, ఆధార్ కార్డు ఫెంపి చేసుకున్నవారు, దాంతోపాటు ప్రభుత్వం కొన్ని గైడ్లైన్స్ ప్రకారం 10 ఎకరాల భూమి కలిగిన వారు, 4 చక్రాల వాహనాలు ధనికులకు మాత్రమే ఇవ్వకూడదని ప్రభుత్వం నుంచి తాజాగా లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇది ప్రస్తుతం ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి లేటెస్ట్ తాజా సమాచారం అండి. రేపు కొన్ని జిల్లాలకు పెన్షన్లు పడే ఛాన్స్ ఉందండి, 33 జిల్లాల్లో. ఎందుకంటే గతంలో 21 తారీఖు ఇచ్చిన రోజులు కూడా కనబడుతున్నాయి కాబట్టి ఈ సాయంత్రం కల్లా ప్రభుత్వం కల్లా జియో రిలీజ్ చేస్తే తప్పనిసరిగా పోస్ట్ మ్యాన్ అయితే అందించే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద అయితే కొన్ని జిల్లాలకు మాత్రం ఇలా 10 జిల్లాలకు ఒకసారి 10 జిల్లాలకు ఒకసారి అందిస్తున్నారు కాబట్టి ఇది ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ ఆసరా చేయూత పెన్షన్లకు సంబంధించినటువంటి సమాచారం.